ఇది నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ సోషల్ మీడియా వాళ్ళు ఈ ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్లని అదని ఇదని ప్రచారాలు ఎక్కువైపోవడం వల్లనే ఇది జరుగుతుంది. హ్మ్. నిజానికి ఆ ఫ్లూ అనేది హ్మ్. ఉంది. అంటే బట్ నిజ నిజాలు అంటున్నారు. నిజం ఏంటండి అసలు? అంటే నిజంగానే బర్డ్ ఫ్లూ ఉందంటారా లేదంటారా? బర్డ్ ఫ్లూ ఇక్కడ రాలేదండి. పశ్చిమ వెస్ట్ గోదావరి ఆ ఏరియాలో ఒక ఫామ్ 2 ఫామ్స్ వచ్చినాయి. ఆ 3 కిలోమీటర్ రేడియస్లోనే అవి ఇది చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి ఈ సేఫ్టీ అనేది కంపల్సరీ పాటిస్తారు. ఇంకా కూడా ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసేసారు వాళ్ళు. హ్మ్. సో ఇప్పుడు మనకు బర్డ్ ఫ్లూ అనేది అయితే లేదు. ఓకే. ఉమ్. ప్రస్తుతానికి అంటే తెలంగాణలో అయితే లేదు లేదు. అంటున్నారు. అవును. మరి చాలా మంది మాత్రం బర్డ్ ఫ్లూ ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది కాబట్టి చికెన్ తినకుండా అవాయిడ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దానివల్ల చికెన్ షాప్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని గురించి ఏమంటారు? క్లోజ్ చేయాలి అంటే ఆ నిజము అనేది కరెక్ట్గా తెలియకుండా ప్రచారం చేసేదే ఎక్కువ ఉంది మేడం దీంట్లో. నిజానికి ఇప్పుడు వచ్చిన బర్డ్ ఫ్లూ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ మనకి అర్థమయ్యేలాగా ఆ, వచ్చిన నెక్స్ట్ 1-2 అవర్స్లోనే చనిపోతుంది అది బర్డ్. ఇక్కడ దాకా రాదు. ఇన్ని రోజులు కూడా ఉండదు. 2 డేస్ ఉంటుంది మన దగ్గర బర్డ్. షాప్ వచ్చిన తర్వాత 3 డేస్ కూడా బతికుంటుంది. మనం లైవ్గానే అమ్ముతాం. ఇంకొకటి ఏంటంటే మనం వండే స్టైలు తినే స్టైల్ ఇక్కడ తెలంగాణలో కానీ మన ఇండియా ఇది 100 డిగ్రీ దీంట్లో ఉడకబెట్టి తింటాం. సో వైరస్ ఉన్నా చనిపోతుంది. మనిషికి వచ్చింది ఎక్కడా లేదు. బర్డ్ ఫ్లూ అనేది మెన్కి హ్యూమన్కి వచ్చింది ఎక్కడా లేదు. మీకు ఎక్కడ చూపించలేదు కూడా. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది? అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఏ విధంగా డౌన్ అయింది అనొచ్చు? డౌన్ అయింది. మ్యాక్సిమం 50% ఆఫ్ సేల్స్ మొత్తం ఆగిపోయి ఉన్నాయి. బర్డ్స్ కూడా లేవు ఇంకా ఎక్కువ. రేట్ అయితే చూస్తున్నాం, రేట్ ఎక్కువనే ఉంది. రేట్ కూడా తగ్గింది లేదు. అంటే బర్డ్ ఫ్లూ కాబట్టి ఖచ్చితంగా రేట్ తగ్గుతుంది అనేది జనాల్లో ఒక అపోహ ఉంది అని చెప్పొచ్చు. మరి మీరేమో రేటు పెరిగింది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? గతంలో జరిగిన ఫామ్ ఇవి ఉన్నాయి కదా, దాన్ని బట్టి బేస్ చేసుకొని అట్లే అనుకుంటారు. ఇప్పుడు మీరు ఒకరు స్ప్రెడ్ చేస్తే 100 మంది అనుకుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండడం వల్ల చిన్న ఇష్యూని కూడా పెద్దగా ఇప్పుడు ఎవరి కాళ్ళు ఎడిట్ చేసి పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అదంతా నమ్మడానికి లేదు. మీకు మనకి ఆరోగ్యం దీనికి సంబంధించిన వాళ్ళు ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు, చెప్తూనే ఉన్నారు కదా. ఇంకంతకంటే ఎక్కువ మనం ఇది లేదను. అంటే మీరు దాదాపుగా 100 షాపులకి పైగా అంటే సప్లై చేస్తూ ఉంటారు. చికెన్ కానీ ఎగ్స్ కానివ్వండి. మరి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే చెప్తున్నారా మీకేమని ఇలా మాకు సప్లై చేయకండి అంటూ కానీ, లేకపోతే ఎవరు తీసుకోవట్లేదు వద్దు అని ఏమైనా చెప్తున్నారా? అట్లా ఏం లేదు మేడం. తీసుకోకు సప్లై చేయకు అనేది ఏముండదు. రెగ్యులర్ ఫుడ్ కాబట్టి నడుస్తూనే ఉంటుంది. సేల్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఒక 50% ఆఫ్ సేల్ ఆగిపోయి ఉంది అంతే.